సో మరి రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. సినిమాకి ఆయన క్రేజ్ పెరుగుతూ పోతుందని చెప్పొచ్చు. అలాంటిది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కింగ్డమ్ మూవీ అయితే ఫైనల్ గా రిలీజ్ అయిపోయిందని చెప్పొచ్చు. అయితే మూవీ చూసుకుంటే కనుక జెర్సీ మూవీని ఎవరైతే తెరకెక్కించారో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అయితే మూవీ అయితే తెరకెక్కించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య బోర్సే అయితే హీరోయిన్ గా నటించిందని చెప్పొచ్చు. సో అలాంటిది మూవీ రిలీజ్ అవ్వక ముందు టీజర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి మంచి స్పందన అయితే అందుకున్నాయని చెప్పొచ్చు. సో మరి అలాంటిది ప్రమోషన్స్ లో భాగంగా ఏదైతే సందీప్ రెడ్డి వంగ చేసిన హోస్ట్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అదొక బస్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే సందీప్ రెడ్డి వంగ దీన్ని చూసుకుంటే కనుక ఆయన రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి అంటే ఒక 45 నిమిషాలు ఈ మూవీ చూశాను, అలాంటిది విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆయన లుక్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. అండ్ 45 నిమిషాల వరకు మూవీ చూసినా వెనకాల బీజీ ఏంటో కూడా నేనంత అర్థం కాలేదు, ఎందుకంటే అంత లీనమైపోయి ఉన్నాను నేను మూవీలో అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలోనే అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఒక మంచి బజ్ ఇచ్చింది, నెక్స్ట్ లెవెల్ ఉంది మ్యూజిక్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా ఒక మంచి బస్ క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. అండ్ అలాగే మూవీ విషయానికి వస్తే గనక యాక్చువల్ గా అన్నదమ్ముళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కబోతుంది. సో సత్యప్రసాద్ చూసుకుంటే కనుక ఒక కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. అంటే శివగా సత్యప్రసాద్ అయితే పోషించారు, అండ్ అలాగే సూరిగా విజయ్ దేవరకొండ పోషించారని చెప్పొచ్చు. సో మూవీలో చూసుకుంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అలాంటిది శివ ఇంటిని వదిలేసి ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు, అండ్ అలాగే వాళ్ళ నాన్నని చంపడానికి గల కారణాలు ఏంటి, అండ్ శ్రీలంకలో ఒక నాయకుడిగా స్థిరపడడానికి గల రీజన్స్ ఏంటి, మరి సూరి శివాని ఎందుకు శ్రీలంక నుంచి భారత్ కి మళ్ళీ తీసుకొద్దాం అనుకున్నారు, ఈ నేపథ్యంలోనే మూవీ నడుస్తుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో సత్యప్రసాద్ అండ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంటూ కూడా చాలా మంది అయితే చెప్తున్నారు. సో ఈ క్రమంలో చూసుకుంటే కనుక మూవీ ఫైనల్ గా 4-5 భాషల్లో మూవీ అయితే టోటల్ గా రిలీజ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో నేపథ్యంలో ఇవాళ అయితే మార్నింగ్ షో పడినట్టు తెలుస్తుంది. మూవీ రివ్యూ చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది, బట్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం లాగింగ్ గా ఉందంటూ కూడా మనం పబ్లిక్ టాక్ చూసుకుంటే కనుక వాళ్ళ ఒపీనియన్స్ అయితే చెప్పారు. సో అండ్ అలాగే అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది, బాగుందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ అలాగే కింగ్డమ్ మూవీ చూసుకుంటే మళ్ళీ పార్ట్ 2 కూడా రాబోతుందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏదైతే మైనస్ కానివ్వండి, చిన్న ఏవైతే నెగటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ లో వచ్చినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా కింగ్డమ్ 2 లో కూడా తెరకెక్కించాలంటూ కూడా ప్రజలు విన్నవించుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా ఇలా ఉంటే, రష్మిక మందన మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక పోస్ట్ పెట్టారు ఎవరా, మరి ఆ పోస్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. I know how much this means to you and all those who love you. Manam kottinam. So mari I know how much this means to you and all those who love you. Manam kottinam. So Rashmika చూసుకుంటే గనక నిన్ను అభిమానించే వాళ్ళందరికీ ఈ విజయం ఎంత కీలకమైందో నాకు తెలుసు, మనం కొట్టినం అంటూ కూడా ఆవిడ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి విజయ్ దేవరకొండ కూడా ఒక హార్ట్ ఎమోజీని పెట్టి దాన్ని రియాక్ట్ అయ్యారు. సో అంతకుముందు చూసుకుంటే కనుక అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇది పెట్టిన పోస్ట్ అని చెప్పొచ్చు. అండ్ మూవీ రిలీజ్ అవ్వక ముందు అయితే రష్మిక మందన ఈ పోస్ట్ అయితే పెట్టారు. I can't wait for the 31st now. We can see the fire at Vijay Deverakonda. You are 3 genius. I'm very curious to see what you guys have created together. So I can't అంటే మూవీ రిలీజ్ అవ్వక ముందు రష్మిక మందన ఒక ఎగ్జైటింగ్ గా I can't wait for the 31st right now అంటూ కూడా పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ అయిన తర్వాత తను పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు ట్రోల్ అవుతుందని చెప్పొచ్చు. అంటే యాక్చువల్ గా రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ ఆ కపుల్ కి కానివ్వండి, ఆ జంటకి కానివ్వండి ఒక క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అలాంటిది వీళ్ళు ఏది పోస్ట్ చేసినా, ఏది పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని ట్రోల్ చేస్తారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే అంటే పర్సనల్ గా చూసుకుంటే వాళ్ళకి ఒక అఫేర్ ఉందంటూ కూడా ఒక వార్తలు అయితే వినిపించాయి. కాకపోతే అది వాళ్ళ పర్సనల్, అది పక్కన పెట్టుకుంటే కనుక ఏదైతే పోస్ట్ పెట్టారో దీనికి సంబంధించి ఇప్పుడు పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే మూవీ అయితే బాగానే ఉంది, బట్ సెకండ్ హాఫ్ అయితే లాగింగ్ గా ఉంది. బట్ అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే బాగుంది. అండ్ పార్ట్ 2 లో కూడా ఇవన్నీ ఏవైతే మైనస్ ఉన్నాయో అన్ని ఫుల్ ఫ్లెజ్ చేసుకొని పార్ట్ 2 చక్కగా తెరకెక్కించాలంటూ కూడా ప్రజలు కూడా వాపోతున్నట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో అసలు రష్మిక మందన ఆ మూవీకి సంబంధించి ఇంకా ఏ విధంగా రియాక్ట్ అయ్యారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. హిట్ కొట్టామంటూ రష్మిక పోస్ట్, విజయ్ దేవరకొండ రిప్లై ఇదే. హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక మందన తాజాగా పోస్ట్ పెట్టారు.
విజయ్, నీకు నిన్ను అభిమానించే వారికి ఈ విజయం ఎంత కీలకమైందో నాకు తెలుసు అండ్ మనం హిట్ కొట్టాం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. అండ్ రష్మిక ట్వీట్ పై విజయ్ దేవరకొండ స్పందించారు. మనం హిట్ కొట్టామని పేర్కొన్న ఆయన హార్ట్ ఎమోజీ జోడించారు. సో ఈసారి మనం హిట్ కొడుతున్నామన్నా అని తన అభిమానులు ఆకాంక్షిస్తున్నారని విజయ్ ప్రమోషన్స్ లో పలుమారు ప్రస్తావించారు. అండ్ అలా మనం కొడుతున్నాము అనే డైలాగ్ ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. ఆ ఉద్దేశంతోనే రష్మిక మనం హిట్ కొట్టామని పేర్కొన్నారు. అండ్ సినిమా విడుదలకు ముందు కింగ్డమ్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. గీతా గోవిందం డియర్ కామ్రేడ్ లో కలిసి నటించిన విజయ్ రష్మిక స్నేహితులనే విషయం తెలిసిందే. అండ్ మరోవైపు పలువురు హీరోలు కింగ్డమ్ బృందానికి విషెస్ తెలిపారు. నారా రోహిత్, మంచు మనోజ్, సందీప్ కిషన్ తదితరులు ఈ మేరకు పోస్టులు అయితే పెట్టారు. అన్నాదమ్ముల చుట్టూ తిరిగే గ్యాంగ్స్టర్ డ్రామాగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ఇది. అయితే విజయ్ తో పాటు ఆయన సోదరుడిగా నటించిన సత్యదేవ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అండ్ సినిమాలో విజువల్స్, నేపథ్యం, సంగీతం, ఎమోషన్స్ కీలకం. సో మరి విజయ్ దేవరకొండ పలుమార్లు ప్రీ రిలీజ్ లో ఈవెంట్ లో కానివ్వండి, దీనికి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ లో కూడా అన్నా మనం హిట్ కొడుతున్నాం అంటూ కూడా అభిమానులు చాలా మంది అనేవాళ్ళంటూ కూడా ప్రతిసారి విజయ్ దేవరకొండ ప్రస్తావించేవారు. సో ఇలాంటి నేపథ్యంలోనే మనం హిట్ కొట్టామంటూ కూడా రష్మిక మందన పోస్ట్ పెట్టారన్నట్టు తెలుస్తుంది. సో ఈ పోస్ట్ కి సంబంధించి మరి విజయ్ దేవరకొండ కూడా రియాక్ట్ అవుతూ ఒక హార్ట్ ఎమోజీ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రష్మికతో పాటు నారా రోహిత్, మంచు మనోజ్ కూడా వీళ్ళకి విషెస్ చెప్పడం జరిగింది. అండ్ సత్యవర్ధన్ క్యారెక్టర్ ఇందులో స్పెషల్ గా ఉందని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టరైజేషన్ కానివ్వండి, లేకపోతే యాక్షన్ మూవీస్ కానివ్వండి, ఇద్దరు అన్నాతమ్ములుగా కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మూవీ చూసుకుంటే కనుక ఓవరాల్ గా బాగానే ఉంది, బట్ సెకండ్ హాఫ్ లాగింగ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. సో కింగ్డమ్ 2 ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. సో ఏవైతే మైనస్ నెగిటివ్ ఉన్నాయో అవన్నీ ఫుల్ ఫ్లెజ్ గా మిస్టేక్స్ అవన్నీ కవర్ చేసుకొని ఫుల్ ఫ్లెజ్ గా కింగ్డమ్ 2 తో రావాలంటూ కూడా ప్రజలైతే కోరుకున్నట్టు తెలుస్తుంది.